టు A1 TV తెలుగు న్యూస్. బాపట్ల పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ జి రఘునాథారెడ్డి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి స్వానిధి 2.4 లోక కళ్యాణ పథకం కింద వీధి విక్రయాలకు రుణాలు మంజూరు చేసే కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా బాపట్ల శాసనసభ్యుడు వెగిసిన నరేంద్ర వర్మ పాల్గొన్నారు. ఆయన ఈ పథకాన్ని డ్వాక్రా మహిళల స్వయం ఆధారిత అభివృద్ధి గొప్ప అవకాశమన్నారు. 58 డ్వాక్రా సంఘాలకు 7.6 కోట్లు 100 మందికి 50 లక్షల చెక్కులు అందజేశారు. జీఎస్టీ శాఖ అధికారులు తాజా సంస్కరణలను వివరించారు. అప్పు తీసుకోకుండా ఇండివిజువల్గా, ఎందుకంటే కొంతమంది ఈ టెంట్ హౌసెస్ కానీ లేకపోతే పర్సనల్ బిజినెస్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకు మనం తోడ్పాటు ఇచ్చినట్లుంటుంది. కాబట్టి వాళ్ళు కూడా కోఆపరేట్ చేసి ఈ సమావేశాన్ని ఉద్దేశించి మన ఎల్డీఎంఈ గారు 4 మాటలు మాట్లాడుతుంటా కోరుతున్నాం. ఈరోజు సుమారుగా 50 మంది అంటే సుమారుగా 100 మంది ఈరోజు ఏ పూచీకత్తు లేకుండా ఆధార్ కార్డు ఉంటే మెప్మా వాళ్ళ ద్వారా ఎవరికైనా సరే 10,000 నుంచి 15,000 ఇచ్చే కార్యక్రమం. ఆ డబ్బులు మీరు మరలా వ్యాపారాలు చేసి తిరిగి కట్టేస్తే మరలా రెండోసారి అదే వ్యాపారం ఇంకేదన్నా అభివృద్ధి చేసుకోవాలన్నా, ఇంకా వ్యాపారాన్ని పెంచుకోవాలన్నా మరలా 20 నుంచి 25,000 అలా 50,000 కూడా ఇచ్చే పరిస్థితి మూడోసారి కడితే. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, భారతదేశం అనేది పేద ప్రజలు ఉండకూడదు. పేదరికం నుంచి ప్రతి వ్యక్తి, ప్రతి మహిళ, ప్రతి కుటుంబం, ప్రతి బిడ్డ బయటికి రావాలి. మీరు సంపాదించిన దాంట్లో మీ బిడ్డల్ని బాగా చదివించి ప్రయోజకులను చేయాలి. వాళ్ళ రేపు మన భారతదేశం కోసం మీ కుటుంబంతో పాటు దేశాన్ని. కొరసపాడు మండలం రావినూతల శ్రీ షిరిడి సాయి మందిరంలో శ్రీ సరస్వతీదేవి పూజ ఘనంగా జరిగింది. మూల నక్షత్రం రోజు అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు దాతలు శ్రీ అన్నమనేని కోటేశ్వరరావు మరియు ధనలక్ష్మి సమర్పించారు. గ్రామ మహిళలు పెద్ద ఎత్తున కుంకుమ పూజలో పాల్గొన్నారు. పిల్లలకు సరస్వతి అవతారం పేరుతో పెన్నులు, పుస్తకాలు పంపిణీ చేశారు. తర్వాత అమ్మవారి ప్రసాదాన్ని సత్కరించి దీవెనలు పొందారు. లైన్లో వచ్చేనే కానీ అసలు ఇవ్వరు. లైన్లో వచ్చిన పిల్లలే ఏ పిల్లలన్నా కానీ. వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు నక్క ఆనందబాబు బట్టిప్రోలు మండలం పెదలంక, చింతమోటు, పెసర్లంక గ్రామాల్లో వరద ప్రభావాలను పరిశీలించారు. పంట నష్టం, ఇళ్ల దెబ్బ, తాగునీటి సమస్యలపై ప్రజలు బాధలు విన్నారు. అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంటలకు పరిహారం, త్రాగునీరు, వైద్య సేవలు అందించాలని సూచించారు. ముంపు ప్రాంతాల్లో ప్రమాదాలకు దూరంగా ఉండాలని, ప్రభుత్వ సహకారంతో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు కృష్ణానదిలో నుంచి చూసి నీళ్లు తెచ్చినాయి. ఈ గండి అంత కూడిపోయింది. ఇప్పుడు ఈ నీళ్ళు ఎలా మాకు వరద పోయినా నీళ్ళు పోవాలండి. కొత్తగా అది నెంబర్ ఆఫ్ 1570 కట్టారు. Yes, sir.
పంచాయతీ నీళ్ళు అని చెప్పు. పంచాయతీ నీళ్ళు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణ మున్సిపల్ ఆఫీసులో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన లోక్ కళ్యాణ్ మేళా విధి వ్యాపారాల సమావేశానికి తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని, బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీ రుణాలు తీసుకోవాలని, అధిక వడ్డీ రుణాలు తీసుకోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మెప్మా సిబ్బంది, విధి వ్యాపారులు పాల్గొన్నారు. మీరందరూ కూడా కరోనా టైంలో నుంచి నష్టపోయినారు. ప్రతి కుటుంబం లక్ష్యంగా ఉన్నది, ఆర్థికంగా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము సంయుక్తంగా ఈ కళ్యాణ మేళా అనే ప్రోగ్రాం పెట్టింది. మీరందరూ కూడా దీన్ని కుటుంబంగా ఆర్థికంగా డెవలప్ అయ్యి బాగుండాలనేది ప్రభుత్వ ఉద్దేశము. కాబట్టి గౌరవ శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమం పెట్టి వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకొని ప్రతి ఒక్కరిని కూడా ఆర్థికంగా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. అలాగే బ్యాంకు మేనేజర్లు కూడా కోరుతున్నాను, సార్ వాళ్ళు వీధి వ్యాపారస్తులు, మీరు వాళ్ళని పాన్ కార్డు దండి లేకపోతే చెక్కులు దండి అవిదండి ఇవిదండి అనకుండా దయచేసి వాళ్ళకి మన సహకారంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి గౌరవ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి చెప్పారు కాబట్టి వాళ్ళకి సంబంధించినవి ఏమేమి కావాలంటే ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలా. నవరాత్రి 8వ రోజున జ్ఞానదేవత శ్రీ సరస్వతీదేవి దర్శనంతో జొన్న గురుకుల గ్రామంలో శ్రీ విరూపాక్షి ఆలయం భక్తి పరవశంగా మారింది. పసుపు, కుంకుమ, పుష్పాల తోరణాలతో ఆలయం మహిమాన్వితంగా అలంకరించబడింది. భక్తులు ఓం సరస్వతీ దేవియే నమః మంత్రోచ్చరణలతో ప్రార్థించి శాంతి, జ్ఞానం, ప్రకాశం కోసం ధ్యానం చేశారు. అమ్మవారికి ప్రత్యేక నైవేద్యంగా పాయనాన్నం సమర్పించబడింది. ఈ దివ్య దర్శనం భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఎస్ఈసీ విడుదల చేసింది. అక్టోబర్ 9న నోటిఫికేషన్ ఇచ్చి రెండో విడతలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, అలాగే 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించబడతాయని తెలిపింది. అలాగే 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్ అక్టోబర్ 23, 27న, పంచాయతీ పోలింగ్ అక్టోబర్ 31, నవంబర్ 4న, 8న పంచాయతీ ఫలితాల పోలింగ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు రానున్నాయి. అలాగే నవంబర్ 11న ఫలితాలు రానున్నాయని తెలియజేశారు. పడిందో వాటికై ఎన్నికలు నిర్వహించటానికి కంకరెన్స్ ఇవ్వడం జరిగింది. దాంతో మేము ఒక టైం షెడ్యూల్ని ఖరారు చేసుకోవడం కూడా జరిగింది. మీ అందరికీ తెలుసు, స్థానిక సంస్థలు రూరల్ ఏరియాస్లో గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల స్థానాలు ఏవైతే వేకెంట్గా ఉన్నాయో వాటికి సంబంధించిన గ్రామవారీ వేకెన్సీలు, అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ వారీగా వేకెన్సీలు నిన్న సాయంత్రం అన్ని వివరాలతో జిల్లా ఎలక్షన్ అథారిటీస్ అందరూ కూడా గెజెట్ నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. అది కూడా మాకు నిన్న సాయంత్రం అందజేయడం జరిగింది. మరి
ఈసీఐ దగ్గర నుండి ఎలక్టరల్ రోల్స్ తెప్పించుకొని వాటిని పోలింగ్ స్టేషన్ వారీగా, వార్డుల వారీగా, గ్రామ పంచాయతీ వారీగా, ఎంపీటీసీల వారీగా కూడా మేము పబ్లిష్ చేసి ఎలక్టరల్ రోల్స్కి సంబంధించి అన్ని పొలిటికల్ పార్టీస్తో కూడా జిల్లా ఎలక్షన్ అధికారులు మీటింగ్. కుకట్పల్లి పోలీసులు 3 చోరీ కేసుల్లో 3గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బాలాజీనగర్లో ఆర్యన్ యోగేష్ డాకన్ ఇళ్ల తాళాలు పగలకొట్టి 290 గ్రాముల బంగారు ఆభరణాలు దొంగతనం చేశాడు. గచ్చిబౌలి నెట్వర్క్ ఇంజనీర్ మస్సీ సురేష్ జల్సాలకు అలవాటు వల్ల 4 లక్షల విలువైన కారును దొంగతనం చేశాడు. కాయకలూరు ఫోటోగ్రాఫర్ అల్లూరి పవన్ ఇళ్ల తాళాలు పగలకొట్టి 2.5 లక్షల విలువైన కెమెరా సామాగ్రి దొంగతనం చేశారు. ఇక డీసీపీ సురేష్ కుమార్ వివరాలు వెల్లడించారు. అనేది బాలాజీనగర్లో ఉంటుంది ఆ అపార్ట్మెంట్. అక్కడ కంప్లైంట్ వచ్చింది. సో దాని మీద మన వాళ్ళు ఆ కేసుని క్రైమ్ టీమ్ ఒక దగ్గర అమ్మినాడు. దాంతో మనం 26 తులాలు ఒకేసారి రికవర్ చేయగలిగాము. ఈ 3 తులాలు వేరే అమ్మి ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టేసినాడు. వాళ్ళు ఇంకా దొరకలేదు. బట్ వీ విల్ రికవర్ ఇట్ ఆల్సో. తప్పకుండా పెడతాం. వాళ్ళని కూడా వాళ్ళు చూసుకొని 21వ తారీఖు మనకు కంప్లైంట్ ఇచ్చినారు. ఈ నెల 21వ తారీఖున కుకట్పల్లి పోలీసునికి ఒక కంప్లైంట్ వచ్చింది. అదేంటంటే ఒక అపార్ట్మెంట్లో ఒక 3 తులాస్ గోల్డ్ పోయింది అని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది. ఇది బాలాజీ నిలయం అనేది బాలాజీనగర్లో ఉంటుంది ఆ అపార్ట్మెంట్. అక్కడ కంప్లైంట్ వచ్చింది. సో దాని మీద మన వాళ్ళు ఆ కేసుని క్రైమ్ టీమ్ ఒక దగ్గర అమ్మినాడు. దాంతో మనం 26 తులాలు ఒకేసారి రికవర్ చేయగలిగాము. ఈ 3 తులాలు వేరే అమ్మి ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టేసినాడు. రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఠాగూర్ హిందూ యువ వాహిని ఆధ్వర్యంలో ఎన్టీపీసీలో ఏర్పాటు చేసిన శ్రీ దుర్గామాత మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. దుర్గామాత ఆశీర్వాదాలు అందుకుని ప్రజలకు సుఖ సమృద్ధి ఆరోగ్యం కలగాలని ప్రార్థించారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో సమయంలో దుర్గామాత పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, ధార్మిక విలువలను పెంపొందిస్తాయని ఎమ్మెల్యే అన్నారు. స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒకదాని మీద ఒకటి పెట్టుకోవటమంటావా ఏమి? ఇట్లా ఇట్లా పోరా ఇట్లా రోడ్లో క్లోజ్ చేసాడు. అదేనా కుకట్పల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరుపుకోబడుతున్నాయి. 20 నుండి 30 అడుగుల బతుకమ్మను ఏర్పాటు చేసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, స్థానిక కార్పొరేటర్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలుపుతూ పండుగ రోజున పోలీసు ఆంక్షలు విధించలేకపోవాలని సూచించారు. బతుకమ్మ పండుగ పార్టీలకు సాంప్రదాయంగా రాజకీయ రంగంలో తప్పకుండా నిర్వహిస్తున్న హెచ్చరించారు. రాష్ట్రంలో కొన్ని 100 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో అక్క చెల్లెళ్ళు ఎంతో బ్రహ్మాండమైన వాతావరణంలో గౌరమ్మను పూజించి 9 రోజులు ఈ రోజున లాస్ట్ డే నిమజ్జనం చేసే విధంగా
ఎంతో బ్రహ్మాండంగా మా అక్క చెల్లెలను బతుకమ్మను పూజించి నిమజ్జనం చేసే విధంగా చేపట్టాం. ఈ రాష్ట్రానికి ఒక గొప్పతనం ఉంది, తెలంగాణ ప్రజలకు గొప్పతనం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆడక్క చెల్లెళ్ళు కూడా బతుకమ్మను పూజించి గౌరమ్మను పూజించి మా కుటుంబం బాగుండాలి, మా రాష్ట్రం బాగుండాలి, మా దేశం బాగుండాలి అనే విధంగా ఈ రోజున బతుకమ్మ ద్వారా మా అక్క చెల్లెళ్ళు వచ్చి ఇలా ఒక మంచి కార్యక్రమాన్ని నిర్ణయిస్తారు. ఇంటికి వచ్చి అమ్మగారింటికి వచ్చి దాంట్లో భాగంగానే దేశంలో కూడా ఎక్కడ కూడా దేశంలో ఎక్కడ కూడా కుక్కడపల్లిలో ఉన్నటువంటి బతుకమ్మలు సుమారుగా 30-40 ఫీట్ల బతుకమ్మలు చేసి ఒక బ్రహ్మాండమైన వాతావరణంలో ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు ఇట్లా ప్రైజులు కూడా మేము పొందే విధంగా. దుబాయ్లో జరిగిన భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లో తిలక్ వర్మ కీలకంగా ఆడుతూ జట్టు విజయాన్ని సాధించారు మరియు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నారు. విజయంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరిన తిలక్ వర్మను అభిమానులు ఉత్సాహంగా స్వాగతించారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా సీఎం కార్యాలయానికి వెళ్లారు. ఇక తిలక్ వర్మ ఆడిన ప్రదర్శనతో భారత్ జట్టు ఘన విజయం సాధించడంతో క్రికెట్ ప్రేమికులు ఉత్సాహం రేగింది. నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు పూర్తి చేసినట్లుగా తెలిపారు. ఎలక్షన్ కోడ్ అమలు కఠినంగా ఉంటుందని అధికారులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చినట్లుగా తెలియజేశారు. పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు, ఇతర సామాగ్రి సమకూర్చినట్లుగా తెలిపారు. జిల్లా ఎస్పీ జానకి శర్మల తెలిపారు. ఇక సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దులో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆర్టీఓ రత్న కళ్యాణి, జెడ్పీసీఓ గోవింద్, డిపిఓ శ్రీనివాస్, డిపిఆర్ఓ విష్ణువర్ధన్ ఇతర అధికారులు పాల్గొన్నారు. బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ కి ఒక నోడల్ ఆఫీసర్ ఉంటారు. సో ప్రతి డిపార్ట్మెంట్ వారిగా మన గస్టెడ్ ఆఫీసర్స్ కి ఒక్కొక్క డ్యూటీ ఇస్తాము. ఫర్ గ్రామ పంచాయత్ ఎలక్షన్ అది నోడల్ ఆఫీసర్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదే కాపీ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో ఫర్ గ్రామ పంచాయత్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ and expenditure monitoring overall at district level, it is ACLB, additional collector local bodies and additional collector revenue. Same for Gram Panchayat and ZPTC. Both same model code of conduct officers uన్నారు. దీంతో పాటు other department we have given orders. So the list కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. Already orders have been given, trainings have been given. RO stage 1 officers are concerned for taking up nominations. So this is for information purpose. Same processes, elections will start from 21st of October, that is Tuesday. Appudu second phase lo vachina vallu GPs, their nominations will start. Same RO stage 1 officers, a particular GP sambandhinchina evaraina notified RO stage 1 officers untaru, they will take the nominations. Same process will follow. Third phase lo 25th of October 2025 నుంచి థర్డ్ ఫేజ్ లో ఏదైనా జీపీస్ ఉంటుంది. సేమ్ RO stage 1 ఆఫీసర్ విల్ స్టార్ట్ ది నామినేషన్ ప్రక్రియ డిఫరెంట్ స్టేజెస్ కి లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ డిఫరెంట్ ఉన్నాయి. సో ఫర్ ఫస్ట్ ఫేజ్ ద లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ నామినేషన్ ఇస్ 19th of October Sunday. For second phase it is 23rd of October Thursday. For third phase of GPs it is 27th of October Monday. రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తో కంట్రోల్ రూమ్స్ ఒకటి ఆర్గనైజ్ చేస్తున్నాము. దాట్ మనకి పోలింగ్ స్టేషన్స్ కూడా నోటిఫై చేయడం జరిగింది. నౌ బ్యాలెట్ బాక్సెస్
మన దగ్గర సఫిషియెంట్ బ్యాలెట్ బాక్సెస్ కూడా ఉన్నాయి. We are ready with the ballot boxes also. Nodal officers for Gram Panchayat elections. In any election, ప్రతి ఎలక్షన్ డ్యూటీకి ఒక నోడల్ ఆఫీసర్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కి ఒక నోడల్ ఆఫీసర్ ఉంటారు, బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ కి ఒక నోడల్ ఆఫీసర్ ఉంటారు. సో ప్రతి డిపార్ట్మెంట్ వారిగా మన గస్టెడ్ ఆఫీసర్స్ కి ఒక్కొక్క డ్యూటీ ఇస్తాము. ఫర్ గ్రామ పంచాయత్ ఎలక్షన్ అది నోడల్ ఆఫీసర్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదే కాపీ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో ఫర్ గ్రామ పంచాయత్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ and expenditure monitoring overall at district level, it is ACLB, additional collector local bodies and additional collector revenue. Same for Gram Panchayat and ZPTC, both same model code of conduct officers uన్నారు. దీంతో పాటు other department we have given orders, so the list కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. One, already orders have been given, trainings have been given. RO stage 1 officers are concerned for taking up nominations. So this is for information purpose. Same process, second phase of GP elections will start from 21st of October, that is Tuesday. Appudu second phase lo vachina vallu GP their nominations will start. Same RO stage 1 officers, a particular GP sambandhinchina evaraina notified RO stage 1 officers untaru, they will take the nominations. Same process will follow. Third phase lo 25th of October 2025 నుంచి థర్డ్ ఫేజ్ లో ఏదైనా జీపీస్ ఉంటుంది. సేమ్ ఆర్ఓ స్టేజ్ 1 ఆఫీసర్ విల్ స్టార్ట్ ది నామినేషన్ ప్రక్రియ డిఫరెంట్ స్టేజెస్ కి లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ డిఫరెంట్ ఉన్నాయి. సో ఫర్ ఫస్ట్ ఫేజ్ ద లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ నామినేషన్ ఇస్ 19th of October. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాలారెడ్డి నివాసంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. పూలతో అలంకరించిన బతుకమ్మను పూజించి పాటలు ఆటపాటలతో భక్తులు సందడి చేశారు. తెలంగాణకు ప్రత్యేకంగా 9 రోజుల పూల పండుగను పురోగమిస్తూ ప్రకృతిని తల్లిగా దైవంగా భావిస్తూ వేడుక చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ రాజగోపాలారెడ్డి పలువురు మహిళలు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ శ్రీనగర్ కాలనీలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని శ్రీ దుర్గాభవాని మాత కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. దుర్గామాత సన్నిధి ఆవరణంలో మహిళలు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూల బతుకమ్మను పూజించి పాటలు ఆటపాటలతో ఉత్సవాన్ని ఘనంగా సంబరంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ సందడి చేశాయి. నిర్మల్పట్నంలో ఎన్టీఆర్ మినీ స్టేడియంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరపబడ్డాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొని బతుకమ్మలను పూజించారు. జిల్లా అధికారులు పట్టణ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని
పూల బతుకమ్మను పేర్చారు. పాటలు పాడి ఆటపాటలతో ఉత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. కలెక్టర్ అధికారులు మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ సాంప్రదాయాన్ని ప్రతిబింబించారు. బతుకమ్మ ఓన్లీ ఒక ఫెస్టివల్ కాదు, ఇది తెలంగాణకి ట్రెడిషన్ ఉంది. ఇది ట్రెడిషన్ ఆల్ ఓవర్ ఇండియా. చాలా మందికి ఐడియా లేదు, కానీ కొన్ని సంవత్సరాల నుంచి మంచిగా ప్రెస్ మీడియా కవరేజ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా బతుకమ్మ ఫెస్టివల్ ఏమేమి ఉన్నాయి అందరికీ తెలుసు. సో ఇది చాలా ప్రౌడ్ విషయం ఉన్నాయి. మనం కూడా మన కల్చర్ ఇంకా కాపాడాలి. మనం కూడా మన ఇది సేమ్ కల్చర్ మన నెక్స్ట్ జనరేషన్ కి ఇవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. సో ఈ వేదిక నుంచి నెక్స్ట్ జనరేషన్స్ కి కూడా నేను కోరుతున్నాను. ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ ఉంది. బతుకమ్మ అంటే తెలంగాణకి ఒక కల్చర్ ఉంది, ఒక స్పిరిట్ ఉంది. ఈ స్పిరిట్ నెక్స్ట్ జనరేషన్ కూడా ఒరిజినల్ స్పిరిట్ ఎట్లా ఉంటుందో ఆ సేమ్ స్పిరిట్ లో కాపాడాలి, ఆ సేమ్ స్పిరిట్ లో తీసుకొని ముందుకు పోవాలి. మీ అందరికీ తెలుసు, నేను ఎప్పుడైనా ఇక్కడ వస్తాము నిర్మల్ గురించి ఖచ్చితంగా మాట్లాడతాం. నిర్మల్ జిల్లాలో కూడా ఒక స్పిరిట్ ఉంది, ఒక కల్చర్ ఉంది. మన అందరికీ బాధ్యత ఉంది. ఈ డిస్ట్రిక్ట్ కి కల్చర్ కూడా మనం కాపాడాలి. నిర్మల్ పట్టణంలో ఎన్టీఆర్ మినీ స్టేడియంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరపబడ్డాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ పాల్గొని బతుకమ్మలను పూజించారు. జిల్లా అధికారులు, పట్టణ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని పూల బతుకమ్మను పేర్చారు. ఇక పాటలు పాడి ఆటపాటలతో ఉత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. బతుకమ్మ ఓన్లీ ఒక ఫెస్టివల్ కాదు, ఇది తెలంగాణకి ట్రెడిషన్ ఉంది. ఇది ట్రెడిషన్ ఆల్ ఓవర్ ఇండియా. చాలా మందికి ఐడియా లేదు, కానీ కొన్ని సంవత్సరాల నుంచి మంచిగా ప్రెస్ మీడియా కవరేజ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా బతుకమ్మ ఫెస్టివల్ ఏమేమి ఉన్నాయి అందరికీ తెలుసు. సో ఇది చాలా ప్రౌడ్ విషయం ఉన్నాయి. మనం కూడా మన కల్చర్ ఇంకా కాపాడాలి. మనం కూడా మన ఇది సేమ్ కల్చర్ మన నెక్స్ట్ జనరేషన్ కి ఇవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. సో ఈ వేదిక నుంచి నెక్స్ట్ జనరేషన్స్ కి కూడా నేను కోరుతున్నాను. ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ ఉంది. బతుకమ్మ అంటే తెలంగాణకి ఒక కల్చర్ ఉంది, ఒక స్పిరిట్ ఉంది. ఈ స్పిరిట్ నెక్స్ట్ జనరేషన్ కూడా ఒరిజినల్ స్పిరిట్ ఎట్లా ఉంటుందో ఆ సేమ్ స్పిరిట్ లో కాపాడాలి, ఆ సేమ్ స్పిరిట్ లో తీసుకొని ముందుకు పోవాలి. మీ అందరికీ తెలుసు, నేను ఎప్పుడైనా ఇక్కడ వస్తాము నిర్మల్ గురించి ఖచ్చితంగా మాట్లాడతాం. నిర్మల్ జిల్లాలో కూడా ఒక స్పిరిట్ ఉంది, ఒక కల్చర్ ఉంది. మన అందరికీ బాధ్యత ఉంది. ఈ డిస్ట్రిక్ట్ కి కల్చర్ కూడా మనం కాపాడాలి. చాలా మంది మొబైల్ చూస్తున్నారు, చాలా మంది వేరే రకంగా ముందుకు పోతున్నారు. అవన్నీ ఓకే, కానీ మీ డిస్ట్రిక్ట్ కి ఒక స్పెషాలిటీ ఉంది. ఆ స్పెషాలిటీ మనం ఖచ్చితంగా కాపాడాలి. చాలా మందికి వీడియో చూస్తే కొంతమంది రాయల్ నిర్మల్ రాస్తారు. రాయల్ నిర్మల్ yes or no? సో ఈ వేదిక నుంచి నేను మల్కాజ్గిరి నియోజకవర్గం వినాయక్ నగర్ డివిజన్ లో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు అంజలీదేవి నేతృత్వంలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. మహిళలు తిరుక్క పూలతో బతుకమ్మలను తీసుకుని పాటలు ఆటపాటలతో ఉత్సవాన్ని ఆనందంగా జరుపుకున్నారు. అంజలీదేవి ఈ సందర్భంగా మహిళలకు 200 చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు సునీత శేఖర్ యాదవ్, మీనా ఉపేందర్ రెడ్డి, శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు.
మల్కాజ్గిరి ఓల్డ్ నేరేడ్మెట్ శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వనాథ దేవాలయ ప్రాంగణంలో జంగిలి మహేశ్వరి నేతృత్వంలో స్థానిక ఆడపడుచులతో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఆడపడుచులు తిరొక్కపూలతో బతుకమ్మలను అలంకరించి పాటలు ఆటపాటలతో పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. జంగిలి మహేశ్వరి ప్రకృతితో మమేకమై తెలంగాణ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే బతుకమ్మను ఆడిపాడింది. చిన్న పెద్ద తేడా లేకుండా సువర్ణలక్ష్మి, మీనా భువనేశ్వరి, జక్కుల ప్రశాంతి, గీతిక, గాయత్రి తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.